హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. విజయదశమి శుభాకాంక్షలు. మేము మా క్వార్టర్స్లో ఎలా విజయదశమి జరుపుకుంటామో చెప్తాను. టిఫిన్లో అయితే దోశ వేసి ఇచ్చాను. ఇక మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలి, బండికి గట్ట పూజ చేయాలి. 10 లోపల చేయమన్నారంట. మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది 10 లోపల చేసే అనేసి. కొంచెం టీ తాగాక మిగతా పనులన్నీ అయితే అవుతాయి. ఇక గుడి దగ్గర దేవుడి దగ్గర రెడీ చేశాను. కిందకి వెళ్ళడానికి అయితే బండి దగ్గర రెడీ చేశాను. ముందు పూజ చేశాక కిందకి వెళ్తాను. ఇంట్లో బయట కూడా ముగ్గులు వేసి అయితే దీపం అయితే రెడీ చేశాను అనమాట. దీపం కూడా పెట్టేశాను. ఇంకా ముందుగా అయితే ఇంట్లో పూజ అంతా అయ్యాక కిందకి వెళ్దామనేసి అయితే ఇంట్లో అయితే పూజ చేస్తాను. ఎలక్ట్రికల్ సామాన్లు ఏమి ఉంటే దానికైతే పూజ చేస్తాము. అలాగే మిషన్ కూడా పూజ చేస్తాము. ఇంట్లో దీపం అయితే పెట్టేశాను. కింద పూజకి అయితే రెడీ చేశాను, వెళ్తాను. కిందకి వెళ్ళడానికి అయితే ప్లేట్లో సామాన్లు అన్ని రెడీ చేశాను. సైకిల్ బైక్ ఉన్నాయి, దానికైతే పూజించాలి. ఆయన బండి కూడా బయట పెట్టలేదు, ఇలా పార్కింగ్ ప్లేస్ లో ఉంచేసి వెళ్ళిపోయారు. నేనైతే ఇక్కడ పూజించడానికి అయితే అన్ని తీసుకొని వచ్చేసాను కిందకి. వెహికల్స్ కి దేనికి పూజించినా లేకపోయినా మా చిన్నోడు సైకిల్ మాత్రం పూజించాలి, లేదంటే అస్సలు ఊరుకోడు. అందులోనే ఆ సైకిల్ సగం అయిపోయింది అనమాట. అన్ని పాటలు ఇరగొట్టి వదిలేసి ఉన్నారు. ఇక్కడ కెమెరా మ్యాన్లు మాత్రము మా పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట. నీ వీడియో తీస్తున్నారు, నేనైతే పూజిస్తున్నా. మా ఆయన అయితే మా పిల్లల సైకిల్ అన్ని కడిగేసి అయితే ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చే టైంకి ఎంత టైం అవుద్దో తెలియదు. ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినా ముందుగా ఫోన్ చేసి మాత్రం చెప్పారు 10 లోపల చేసేయని. అందుకే ముందుగా ఇంట్లో అయితే పూజ చేసి బయటకి అయితే వచ్చాను. లేదు అంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళే టైంకి లేట్ అయిపోద్ది, ఇక్కడే ఎక్కువ టైం అయిపోద్ది. ఇక మేము మాత్రం బైక్ దగ్గర మాత్రం ఒక మేకని ఆటిస్తాం అనమాట. మేక అంటే ఏమో అనుకోగలరు, దోసకాయని లేదు అంటే బీరకాయని ఇస్తాము. మీరు కూడా ఇలా చేస్తారా లేదో చెప్పండి. కంగారులో చాక్ కూడా తేవడం మర్చిపోయాము, మళ్ళీ మా పిల్లలకి తీసుకొని వచ్చారనమాట. అలాగే బండి తాళము చేతిలో పట్టుకొని మా పిల్లలు తిప్పి మాత్రం ఎక్కడ పెట్టారో తెలియదు, దొరకలే లేదు. స్టార్ట్ చేద్దామన్నా మరి ఎందుకులని మా ఆయన వచ్చాక స్టార్ట్ చేస్తారని పైకి అయితే వచ్చేసాము. ఫ్యాన్ గట్ట ఆన్ చేద్దామన్నా కరెంట్ కూడా లేదనమాట. ఈ రోజు అన్ని కలిసి వచ్చాయి. బైక్ దగ్గర కొబ్బరికాయ కొడితే అది ఎగిరెగిరి పడ్డది కానీ ముక్కలు మాత్రం అవలే. మళ్ళీ కొట్టానమాట. ఇక్కడికి వస్తాడికి కరెంట్ లేదు. దేని పని దందే అనేసి మా పిల్లలు అయితే ముందుగా టిఫిన్ తిన్నారు. ఇక నేను కూడా తినేస్తున్నా. మా ఫ్రెండ్ అయితే ప్రసాదం ఇచ్చింది, అలాగే దోశలు ఈ 2 అయితే తిన్నాను. అయితే మందిర్ దగ్గరికి వెళ్ళాలి, పూజ ఉంది. అలాగే అక్కడే భోజనాలు కూడా పెడుతున్నారు. గుడికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. మంత్రాలు కూడా స్టార్ట్ చేస్తారనమాట. మా పిల్లలు అయితే ముందుగా వెళ్ళిపోయారు. మా ఆయన డ్యూటీ, వాళ్ళు ఎప్పుడైతే అప్పుడే వస్తారు. అయితే మేమైతే వెళ్ళి ముందుగా అయితే పూజ కాబట్టి పూజ చూసుకొని వస్తాం. మా ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవుతున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు కిందనైతే. మేము కూడా అందరం కలిసి అయితే వెళ్ళిపోయాము. మా ఇంటి దగ్గరే కాబట్టి వాళ్ళందరూ ఇంటి దగ్గరకే వచ్చేసారు. నువ్వు గుడి దగ్గరికి వెళ్తాడికే 11:30 అయిపోయింది. అప్పటికే చాలా మంది వచ్చేసారనమాట. ఇదైతే యజ్ఞం కాలుస్తారు, అందుకోసమే రెడీ చేసి ఉన్నారు. ఇదంతా మన సౌత్ బ్యాచ్, అది తెలుగు వాళ్ళు అలాగే కర్ణాటక వాళ్ళు ఉన్నారు ఇక్కడ. భజనంతా అయ్యాక నవరాత్రులు అయ్యాక కాబట్టి 9 మందిని ఆడపిల్లలు కూర్చుని పెట్టయితే ఒకరు మగపిల్లలు పెట్టేసి అయితే పూజ అంతే చేస్తారు. వాళ్ళకి అన్ని ప్రసాదాలు కూడా పెడతారు. ముందుగా వాళ్ళకి భోజనాలు అయ్యాకైతే మేమందరం కూడా భోజనం దగ్గరికి అయితే కూర్చున్నాం. ఇక మా మందిర్లో అయితే ఈ రోజు స్పెషల్ అయితే ఇవి పూరి, కీరు, అలాగే 2 కూరలు పెట్టారనమాట. అలాగే చావాలు అన్ని పెట్టారు. భోజనాలు అంతా అయ్యాక గుడి లోపల కూడా ఖాళీ అయ్యింది. అలాగే దేవుడిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇగోండి కిందనైతే విత్తనాలు వేశారు, మొక్కలు కూడా బాగా వచ్చాయి. ఇక మా తెలుగు వాళ్ళందరూ చీరలు కట్టుకుంటే మాత్రం నేను మాత్రం డ్రెస్సే వేసుకున్నాను. వీళ్ళు మన తెలుగు వాళ్ళే మా కోసమే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు భోజనాలు దర్శనాలు అయితే అన్నీ అయిపోయాయి. అలాగే కాసేపు అయితే కూర్చొని మాట్లాడుకొని అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇక బాయ్ బాయ్. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.